శ్రీమద్ రామాయణము బాలకాండ 17వ సర్గ. ఆ విధంగా విష్ణువు దశరథునికి పుత్రుడుగా జన్మించాలని నిర్ణయించుకున్న తరువాత బ్రహ్మదేవుడు దేవతలందరినీ పిలిచి వారితో ఇలా అన్నాడు. శ్రీ మహావిష్ణువు రావణాసురుణ్ణి సంహరించడానికి మానవ రూపంలో జన్మించబోతున్నాడు. మీరంతా ఆయనకు సాయంగా వెళ్ళాలి. మీ అంశలతో కామరూపులు అత్యధిక బలవంతులు అయిన పుత్రులను సృష్టించండి. వారికి అన్ని మాయలు తెలిసి ఉండాలి. వారు శూరులుగాను వాయువేగంతో ప్రయాణించగలవారుగాను అయి ఉండాలి. విష్ణువుతో సరితూగగల పరాక్రమవంతులై ఉండాలి. అదే కాకుండా నీతిమంతులై ఉండాలి. వారు ఎవరి చేత గాని ఏ ఆయుధము చేత గాని చంపబడకూడదు. సర్వాస్త్ర సంపన్నులై ఉండాలి. అటువంటి వారిని మీరందరూ అప్సరసలయందు గంధర్వ స్త్రీలయందు సృష్టించండి. వారందరూ వానరులై ఉండాలి. ఇంతకుముందే జాంబవంతుడనే వృక్షశ్రేష్ఠుడు నేను ఆవలించినప్పుడు నా ముఖము నుండి పుట్టాడు. వీరందరూ ఆ జాంబవంతునికి తోడుగా ఉంటారు అని పలికాడు. బ్రహ్మదేవుని ఆజ్ఞ ప్రకారం దేవతలందరూ తమ తమ అంశలతో వానరులను సృష్టించారు. దేవేంద్రుని అంశతో వాలి జన్మించాడు. సూర్యుని అంశతో సుగ్రీవుడు జన్మించాడు. బృహస్పతి అంశతో తారుడు అనే వానరుడు జన్మించాడు. కుబేరుని అంశతో గంధమాధనుడు అనే వానరుడు పుట్టాడు. అగ్ని అంశతో నీలుడు, అశ్విని దేవతల అంశలతో మైందుడు, ద్వివిధుడు, వరుణుని అంశతో సుషేనుడు, పర్జన్యుని అంశతో శరభుడు, వాయుదేవునికి హనుమంతుడు, ఇంకా అనేక దేవతల అంశలతో లక్షల కొద్ది వానరులు సృజింపబడ్డారు. వారందరూ కామరూపులు, బలశాలురు. ఆ వానరులు ఏ దేవతల అంశలతో జన్మించారో ఆ వానరులకు ఆయా దేవతల శక్తులు, బలపరాక్రమములు సంక్రమించాయి. ఆ వానరులందరూ యుద్ధ విద్యలో కౌశలము కలవారు. వారి ఆయుధములు శిలలు, వృక్షములు, వారి గోళ్ళు, దంతములు. వారందరూ వృక్షవత పర్వతం మీద నివసిస్తున్నారు. ఆ వానరులందరూ తమ తమ నాయకులుగా వాలి, సుగ్రీవుడు, నలుడు, నీలుడు, హనుమంతుడు మొదలగు వారిని సేవిస్తున్నారు. అమిత బలశాలి అయిన వాలి తన బాహుబలంతో వానరులందరినీ రక్షిస్తున్నాడు. ఆ వానరులు ఈ భూమి అంతా ఆక్రమించి ఉన్నారు. ఆ వానరులందరికీ శ్రీరామునికి సహాయం చేయుటకు సృష్టింపబడ్డారు. ఆ వానరులందరూ శ్రీరామునికి సహాయం చేయుటకు సృష్టింపబడ్డారు. ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యంలో బాలకాండలో 17వ సర్గ సంపూర్ణము.